అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు తెలుసు జేఈ మెయిన్స్ సెషన్ 1 జనవరి 22 నుంచి 31 వరకు జరుగుతుంది. మరి ఈ సెషన్ అయితే మనకు చాలా దగ్గరగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవ్వాలని ఈరోజు కెమిస్ట్రీకి సంబంధించి మీ వీడియోలో కొంత డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కెమిస్ట్రీలో మంచి స్కోరింగ్ సబ్జెక్టు. రెండోది, దీనిలో మనం ఎక్కువ టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ టైంని మనము మ్యాథ్స్కి పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైతే కెమిస్ట్రీ ఇప్పటి వరకు చదువున్నారో వాళ్ళకి కొన్ని 10 చాప్టర్స్ మీద ఒక్కసారి మరలా బాగా దృష్టి పెడతారని మీకు ఈరోజు ఈ వీడియోలో ఆ 10 చాప్టర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 10 చాప్టర్స్ నుంచి మనకి 80 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. 80 మార్క్స్ అంటే మనము మంచి స్కోర్ తెచ్చేసుకున్నట్టే. మిగతా మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కొంచెం తగ్గిన కెమిస్ట్రీలో కానీ 80 మార్క్స్ స్కోర్ తెచ్చుకుంటే మీ పర్సంటేజ్లు డెఫినెట్గా 99% అయితే మీరు ఈజీగా సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోతున్న 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 చాప్టర్స్ మీద మీరు కొంచెం డీప్గా మీ ప్రిపరేషన్ అయితే చేయండి. మనందరికీ తెలుసు కెమిస్ట్రీకి సంబంధించి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ 3 భాగాలుగా ఉంటుంది. దీనిలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రెండోది కోఆర్డినేషన్ అండ్ కాంపౌండ్స్. దీని నుంచి ఈ చాప్టర్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి. తర్వాత డి&ఎఫ్ బ్లాక్ దాని నుంచి కూడా ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా దీనిలో పీరియాడిక్ టేబుల్లో 4 బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్స్కి సంబంధించి ముఖ్యంగా ఎస్పీడిఎఫ్ వీటికి సంబంధించినటువంటి కానీ మనం డీటెయిల్గా కొంచెం ప్రిపరేషన్ సాగిస్తే ఇక్కడ కూడా మంచి స్కోర్ చేయొచ్చు. ఇంక తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి జీఓసి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఐసోమెరిడిజం, దీనికి సంబంధించింది అయితే డెఫినెట్గా 3 క్వశ్చన్స్ అయితే గ్యారెంటీగా వస్తాయి. ఈ చాప్టర్ నుంచి మనం 3 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఆన్సర్ చేయగలిగితే 12 మార్క్స్ ఇక్కడే మనం స్కోర్ చేయొచ్చు. తర్వాత వచ్చేటప్పటికి హైడ్రోకార్బన్స్, ఇది కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండ్ ఆల్కహాల్ అండ్ ఫినోల్స్, ఈ చాప్టర్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి మోల్ కాన్సెప్ట్ అండ్ సొల్యూషన్స్, ఇది కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీగా. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, దీని నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత థర్మోడైనమిక్స్ నుంచి ఒక 1 క్వశ్చన్స్ వస్తాయి. ఇది మనం అనుకున్నటువంటి 10 ఇంపార్టెంట్ చాప్టర్స్. మనం 80 మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడేటువంటి చాప్టర్స్ ఇవి. కాబట్టి ఈ చాప్టర్స్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ చాప్టర్స్ను కానీ మనం కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అందులో మరలా మనము కొంచెం ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఏంది అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎలో ఆల్కైన్స్ అండ్ యూరెన్స్, దీనికి సంబంధించి కొంచెం మంచిగా స్కోరింగ్ వస్తుంది. తర్వాత బయోమాలిక్యులస్, దీనికి సంబంధించి కూడా మనం మంచి స్కోర్ చేయొచ్చు. అండ్ కెమికల్ కెనెటిక్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, ఈ 4 చాప్టర్లు కానీ మనం కానీ కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఇది మంచి స్కోరింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈజీగా స్కోరింగ్ చాప్టర్స్ కాబట్టి దీని మీద ఎక్కువగా మీరు దృష్టి పెడితే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఇది ఒకటి. తర్వాత మనము మరొకటి మాట్లాడుకుంటే ఈ ఏదైతే మీకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి మనం చెప్పుకున్నామో దానిలో కొన్ని డైలీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి చాప్టర్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే డైలీ కొన్ని చాప్టర్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అందులో రియాక్షన్స్ అండ్ దేర్ మెకానిజమ్స్, దీనికి సంబంధించి మనము డైలీ కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. దీనికి డైలీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనము ముఖ్యంగా ఇది 90 నుంచి 95% క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి వస్తాయి ఈ చాప్టర్కి సంబంధించి, లేదా స్టేట్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ కానీ స్టేట్ టెక్స్ట్ బుక్ కానీ మనం కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఈ చాప్టర్కి సంబంధించి 90 to 95% మనం వచ్చే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మనం ఏదైతే ఈ ప్రాక్టీస్ ఆల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఏదైతే ఉంటాయో అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో అవి అట్లీస్ట్ 2 నుంచి 3 టైమ్స్ అయినా సరే మనము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. మరొక విషయం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలండి.
ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. దానికి కావాలంటే ఎంటీజీ అనేది ఒక బుక్ ఒకటి ఉంది. ఇది మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ బుక్ చేసుకుంటే దొరుకుతుంది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ఆన్సర్ చేయడానికి ఈ బుక్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనము మేజర్గా ఇంటర్ సెకండరీ సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. అంతేకాకుండా మనము మరొకటి చూడాల్సింది ఏంటి అంటే, మనకి 80 మార్క్స్ రావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉందో దీనికి సంబంధించి నేను ఇక్కడ ఇచ్చిన కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ని అయితే మాత్రం కొంచెం డీప్గా ప్రిపేర్ అవ్వండి, మోర్ టైమ్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే హైడ్రోకార్బన్ ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానీ, సొల్యూషన్స్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ కాన్సెప్ట్స్ కానీ, కెమిస్ట్రీ నుంచి కానీ, కెమికల్ కైనెటిక్స్ నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ చాప్టర్లో నేను ఇచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ని కొంచెం డీప్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత బ్లాక్ ఎలిమెంట్స్ కానీ, D&F బ్లాక్స్కి సంబంధించి కానీ, కోఆర్డినేషన్ అండ్ కాంపౌండ్స్ కానీ, ఈ చాప్టర్స్లో నేను పక్కన ఇచ్చినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ని మీరు 1 or 2 టైమ్స్ సీరియస్గా ప్రిపేర్ అవ్వడం, తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో లాస్ట్ ఇయర్ ఓల్డ్ పేపర్లు చూసుకోవడం, దాని ద్వారా మరలా రివిజన్స్ 1 or 2 టైమ్స్ చేసుకోగలిగితే మనము మంచి స్కోర్ అయితే సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ మీద, ఫిజిక్స్ మీద కూడా వీడియో చేయాలి అంటే మీరు కొంచెం కామెంట్స్ చేయండి. నేను డెఫినెట్గా కెమిస్ట్రీ తర్వాత నేను మ్యాథ్స్ మీద, ఫిజిక్స్ మీద కూడా మీకు వీడియో చేయడం జరుగుతుంది. అయితే నేను ఫైనల్గా కెమిస్ట్రీ గురించి చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది స్కోర్ చేస్తుంది ఏదైనా ఉందంటే కెమిస్ట్రీయే. తర్వాత తక్కువ టైంలో కంప్లీట్ చేయగలగడం, ఈ టైంని మ్యాథమెటిక్స్కి ఇవ్వడం.